అందరికీ హాయ్ అండి. ఇవాటి స్పెషల్ రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్. జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుంది. పిల్లల లంచ్ బాక్సుల్లోకైనా క్విక్గా చేసేయచ్చు, లేదా అన్నం మిగిలినప్పుడైనా ఈజీగా ట్రై చేయొచ్చు. ముందుగా పాన్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేసుకున్నాక ఇందులో ఉల్లిపాయ తరుగు, క్యారెట్ తరుగు, బీన్స్ తరుగు వేసుకోండి. మీ స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి తరుగును కూడా వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోండి. ఈ వెజ్జెస్ అన్ని కూడా హై ఫ్లేమ్ లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇంకో విషయం, వెజ్జెస్ లో క్యాప్సికమ్, క్యాబేజ్ తరుగు కూడా వేసుకోవచ్చు. వెజ్జెస్ అన్ని లైట్ గా ఫ్రై చేసుకున్నాక ఇందులో 5 ఎగ్స్ అయితే వేసేసుకోవాలి. మీరు తీసుకున్న రైస్ కి తగ్గట్టు ఎగ్స్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే 1.5 గ్లాసుల వరకు రైస్ ఉడికించుకున్నాను. అంతా కలిసేలా ఒక్కసారి కలిపి హై ఫ్లేమ్ మీద 2 నిమిషాలు అలానే ఉంచేస్తే ఎగ్స్ అనేటివి కొంచెం పెద్ద పెద్ద ముక్కల్లా ఉంటాయి. ఒకవేళ ఇలా వెజ్జెస్ లో ఎగ్స్ వద్దు అనుకుంటే ఫస్ట్ లోనే ఎగ్స్ అయితే మనం అంతా ఫ్రై చేసేసుకొని తర్వాత వెజ్జెస్ ని ఫ్రై చేసుకుంటే ఎగ్ ముక్కలు అనేటివి సపరేట్ గా ఉంటాయి, వెజ్జెస్ కూడా సపరేట్ గా ఉంటాయి అన్నమాట. చూడడానికి బాగుంటాయి. ఎగ్స్ అన్ని కూడా ఇలా డ్రై రోస్ట్ చేసుకున్నాక మనం బాయిల్ చేసుకున్న రైస్ అయితే వేసేసుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్ అయితే యూజ్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఏ రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా స్పైసీనెస్ కోసం 1 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోండి. నేనైతే ఎలాంటి సాస్లు కానీ లేదా మసాలాలు కానీ అసలు యూజ్ చేయలేదు. ఒకవేళ మీకు రెస్టారెంట్ స్టైల్లో ఉండాలి అనుకుంటే సాస్లు యూజ్ చేసుకోండి. సాసెస్ వేయాలి అనుకుంటే వెనిగర్, సోయా సాస్ అండ్ చిల్లీ సాస్ వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. హై ఫ్లేమ్ లో 1 నిమిషం పాటు అంతా కలుపుకున్నాక లాస్ట్ లో మంచి ఫ్లేవర్ కోసం కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగు వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోండి. మరి ఎక్కువసేపు కలపద్దు, రైస్ అనేది విరిగిపోతుంది. ఇంకా ఈ స్టేజ్లో అయితే ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఇంకా వేడివేడిగా సర్వ్ చేసేసుకోండి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మనం కారం వేయలేదు కదా, రైస్ అనేది చప్పగా ఉంటుందా అని. ఏముండదు, మనం ఫస్ట్లోనే పచ్చిమిర్చి తరుగు అలానే పెప్పర్ వేసుకున్నాం కాబట్టి అదే కారమే సరిపోతుంది. అంతే. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే రెస్టారెంట్ స్టైల్లో ఉండాలి అంటే ఇందాక చెప్పినట్టుగా సాసులు ఎక్కువ వాడుకోవాలి, అలానే ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ యూజ్ చేసుకుంటే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఫైనల్గా రెసిపీ ట్రై చేసి టేస్ట్ చేసి ఎంజాయ్ చేయండి.